హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా ఛానల్లో మ్యాథ్స్ మెథడాలజీ కూడా టెక్స్ట్ బుక్ వైజే వివరించాను. టెక్స్ట్ బుక్ ఎందుకు ఎంచుకున్నాను అంటే టెక్స్ట్ బుక్లోనే మనము ఒకటికి 2 సార్లు కానీ మనము ఎన్నిసార్లు వీలైనన్ని సార్లు టెక్స్ట్ బుక్ చదివితేనే మనం ఎగ్జామ్ పాస్ అవ్వగలమని తెలుసుకున్నాము. కాబట్టి నేను మ్యాథ్స్ మెథడాలజీ కూడా టెక్స్ట్ బుక్నే ఎక్స్ప్లెయిన్ చేశాను. 2023 యొక్క టెక్స్ట్ బుక్ మ్యాథ్స్ మెథడాలజీ. అదేవిధంగా ఇది సైకాలజీ కంటెంట్ కూడా నేను వివరించాలని డిసైడ్ చేసుకున్నాను. మీకు ఇలా నచ్చినట్లయితే ఎస్ అని చెప్పండి నా కామెంట్లో. చూడండి, 2024 ఎడిషన్లోని ఇందులోని చాప్టర్స్ చెప్తున్నాను. సైకాలజీ చాప్టర్స్. ఇందులో 3 చాప్టర్స్ ఉంటాయి. వైయక్తిక భేదాలు, అభ్యసనము, మూర్తిమత్వం అని. ఇందులో నెక్స్ట్ బిట్స్ అన్నీ కూడా ఉంటాయి, మాదిరి ప్రశ్నపత్రాలు. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. కంటిన్యూస్గా నోటిఫికేషన్స్ వస్తుంటాయి. డైలీ నా వీడియోస్ని 3 టైమ్స్ వాచ్ చేసినారంటే మీకు ఈజీగా వైయక్తిక సైకాలజీ అర్థమవుతుంది. మ్యాథ్స్ మెథడాలజీ కూడా నా వీడియోలో ఉన్నాయి, చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పుడు చాప్టర్లోకి వెళ్దాము. ఇంకా నా చాప్టర్లోకి వెళ్ళే ముందు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి, వైయక్తిక భేదాలు. 1920లో జాన్ డ్యూయీ అనే అమెరికన్ శాస్త్రజ్ఞుడు రాసిన డెమోక్రసీ అండ్ ఎడ్యుకేషన్ అనే గ్రంథంలో వ్యక్తిగత విద్యా వ్యవస్థ విద్యార్థుల భేదాలను నిర్మాణాత్మకంగా పోషించడం వల్ల ఒక దేశం అభివృద్ధిని సాధిస్తుందని పేర్కొన్నాడు. నిర్మాణాత్మక అంటే ఒక కన్స్ట్రక్టివ్ మెథడ్ అంటే ఒకదాని తర్వాత ఒకటి రెడీ చేసుకోవడం అనమాట. కన్స్ట్రక్షన్ అంటే ఒక నిర్మాణం, ఒక హౌస్ నిర్మాణం అంటే కొంచెం ఫస్ట్ బేస్ వేస్తాము, మళ్ళీ గోడలు కడతాము. ఇలా ఒక కన్స్ట్రక్టివ్ మెథడ్లో వెళ్ళడం అనే దేశం అభివృద్ధి చెందుతుందని చెప్పిన వ్యక్తి ఎవరు? జాన్ డ్యూయీ. అతను ఏ దేశస్థుడు? అమెరికన్ దేశస్థుడు. ఏం రాశాడు? అతను ఏ గ్రంథంలో రాశాడు ఈ విధంగా మ్యాటర్ని అంటే డెమోక్రసీ అండ్ ఎడ్యుకేషన్ గ్రంథంలో రాశాడు. ఎప్పుడు? 1920లో. ఇలా మనము క్వశ్చన్లు వేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఈ అతని గ్రంథంలో ఏమి రాశాడు అంటే వ్యక్తిగత విద్యా వ్యవస్థ విద్యార్థుల భేదాలను, చూడండి, విద్యార్థుల భేదాలను నిర్మాణాత్మకంగా పోషించడం వల్ల ఒక దేశం అభివృద్ధి సాధిస్తుందని పేర్కొన్నాడు. సర్ ఫ్రాన్సిస్ గాల్టన్ మానవ శాస్త్ర పరిశోధనాశాలను స్థాపించాడు. ఎవరు? సర్ ఫ్రాన్సిస్ గాల్టన్, ఇంగ్లాండ్ అనే వ్యక్తి. ఇతను రాసిన గ్రంథం ఏంది? హెరిడిటరీ జీనియస్. నెక్స్ట్ ఇక్కడ గాల్టన్, సర్ ఫ్రాన్సిస్ గాల్టనే 1883లో ప్రచురించిన ఇంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్. ఇది ఒక గ్రంథం. అనే గ్రంథంలో వైయక్తిక భేదాల్లో మొదటి శాస్త్రీయ రచన అని చెప్పవచ్చు. శాస్త్రీయ రచన అంటే సైంటిఫిక్గా అతను కొన్ని ప్రూఫ్స్ చేసి ఉంటాడు ఆ గ్రంథంలో. ఇంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ ఎప్పుడు రాశాడు? 1883లో. గాల్టన్ వల్ల ప్రభావితుడైన అమెరికా దేశస్థుడు. ఇతను కూడా అమెరికా దేశస్థుడు. జాన్ డ్యూయీ అమెరికా దేశస్థుడే. జే మెకన్ కాటిల్ అనే వ్యక్తి కూడా అమెరికన్ దేశస్థుడే. అనేక సాంకేతిక శాస్త్ర పద్ధతులను ఉపయోగించి ప్రతిచర్య కాలము, స్మృతి, సంవేదనలపై అనేక పరీక్షలను రూపొందించాడు. గాల్టన్ ప్రభావితుడైన అమెరికా దేశ శాస్త్రజ్ఞుడు జే మెకన్ కాటిల్ అనేక సాంకేతిక శాస్త్ర పద్ధతులను ఉపయోగించి ప్రతిచర్య కాలము, స్మృతి, సంవేదనలపై అనేక పరీక్షలను రూపొందించాడు. ఎవరు రూపొందించాడు? జే మెకన్ కాటిల్. ఎవరి వల్ల ప్రభావితుడైనాడు? ఇతను గాల్టన్ వల్ల ప్రభావితుడైనాడు. ఏ దేశస్థుడు? జే మెకన్ కాటిల్ అనే వ్యక్తి ఏ దేశస్థుడు అంటే అమెరికన్ దేశస్థుడు. ఇతను ప్రచురించిన మెంటల్ టెస్ట్ అండ్ మెజర్మెంట్ అనే గ్రంథం అనేక మంది మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలకు మార్గదర్శకమైంది. అంటే ఇతని గ్రంథమే ద్వారా చాలా మందికి ఒక మోటివేషనల్గా మారిపోయిందనమాట. ఇది మార్గదర్శకం అంటే. ఎవరిది గ్రంథం? మెంటల్ టెస్ట్ అండ్ మెజర్మెంట్ అనేది గ్రంథం ఎవరిది? జే మెకన్ కాటిల్ యొక్క గ్రంథం. చూడండి, వైయక్తిక భేదాల అర్థము, స్వభావం. తరగతిలో ఉండే ఈ ఇద్దరు వ్యక్తులు ఒకేలా ఉండరు. అనేక అంశాల్లో వారిలో విస్తృతమైన వైవిధ్యం ఉంటుంది. వైవిధ్యం మీన్స్ డిఫరెన్స్. సేమ్గా ఉండరు. తరగతిలో ఉండే ఏ ఇద్దరు విద్యార్థులు ఒకేలా ఉండరు అంటే సేమ్గా ఉండరు.
అనేక అంశాలు వారిలో విస్తృతమైన వైవిధ్యం ఉంటుంది. శారీరక లక్షణాలైన ఎత్తు, బరువు, శరీర వర్గాల్లోనూ మానసిక అంశాలను అంటే ఒక ఫిజికల్గా కూడా ఒక్కొక్కరు ఒక విధంగా, ఒకరు హైట్గా ఉంటే ఒకరు వెయిట్ తక్కువగా ఉంటారు, ఒకరు హైట్ ఎక్కువగా ఉంటే ఇంకొకరు తక్కువగా ఉంటారు, ఒకరు లావుగా ఉంటారు, ఒకరు పొట్టిగా ఉంటారు. ఇంకా ఈ విధంగా డిఫరెన్షియేషన్ ఉంటాయి. మానసిక అంశాలు కూడా డిఫరెన్షియేషన్ ఉంటాయి. మానసిక అంశాలు అనేటివి ఇక్కడ ఏమేమి అనేది తెలుస్తుంది చూడండి. ప్రజ్ఞాపాఠవాలు అంటే ఒకరికి తెలివి ఎక్కువగా ఉంటుంది, ఒకరికి తెలివి తక్కువగా ఉంటుంది. అభిరుచులు కూడా అంతే, ఒకరికి మ్యాథ్స్ ఇష్టము, ఒకరికి సైన్స్ ఇష్టము, ఒకరికి సోషల్ ఇష్టము, ఇంకొకరికి ఇంకొక డ్యాన్స్ ఇష్టము, ఇంకొకరి సంగీతం ఇష్టం. ఇలా దృక్పథాలు అంటే వాళ్ళు చేసే దృక్పథం కూడా ఒక్కొక్కరికి ఒక విధంగా ఉంటుంది. అంటే ఏదైనా ఒక వస్తువుని చూసే విధానం కానీ, ఒక ఫ్రెండ్స్తో మెలిగే విధానం కానీ దాన్ని దృక్పథం అంటామన్నమాట. ఒక టీచర్ చెప్పే విధానాన్ని బట్టి వాళ్ళ యొక్క దృక్పథం వేరే ఉంటుంది. ఆ విధంగా సామర్థ్యాలు అంటే ఒకరు మ్యాథ్స్లో బాగా రాణిస్తారు, మ్యాథ్స్లో బాగా కెపాసిటీ ఉంటుంది, ఇంకొకరి ఫిజిక్స్లో కెపాసిటీ బాగా ఉంటుంది, ఇంకొకరు సైన్స్లో కెపాసిటీ డ్యాన్స్లో ఉంటారు. ఒకరికి వచ్చిండేది ఇంకొకరి సామర్థ్యంలో ఉండరనమాట. ఒకరికి మ్యాథ్స్ బాగా మంచి సామర్థ్యం కలిగి ఉంటారు, ఇంకొకరు ఫిజిక్స్లో ఉంటారు. ఉద్వేగాలు అంటే ఒకరికి కోపం ఎక్కువ, ఒకరికి కోపం తక్కువ, ఆనందము, ఇంకొకరి భయం ఉంటుంది. ఉద్వేగాలు అనేటివి మనకు తెలుసు. ఉద్వేగాలు అనేటివి ఎన్ని రకాలు అనేటివి అసూయ, కోపము, ఇవన్నీ కూడా ఉద్వేగాలు. సర్దుబాట్లలోనూ పాఠ్యాంశ సాధనాలను కూడా విద్యార్థుల వైవిధ్యం ఉంటుంది. కొంతమంది సర్దుబాటే కారు, కొంచెం సీటు అడ్జస్టబుల్ కారు, ఇంకొకరు నాకు ఈ సబ్జెక్టే తీసుకోవాలా, ఇలాగనే చేయాలా, ఇంత పీరియడ్లోనే ఉండాలా అని ఇట్లా సర్దుబాటు కొన్ని కారనమాట. పాఠ్యాంశ సాధనలోనూ విద్యార్థుల వైవిధ్యం ఉంటుంది. పాఠ్యాంశ సాధన అంటే వాళ్ళు చదివే టెక్స్ట్ బుక్స్ విధానంలో కూడా కొంతమంది గబగబా చేసుకునేస్తారు. సాధన అంటే ప్రాక్టీస్. కొంతమంది లేజీగా ఉంటారు, ఇంకొకరు ఇప్పుడు చేద్దాంలే, మరి ఇంకొకటి చేద్దాంలే, కొంతమందికి అసలే ఇష్టం ఉండదు. ఇలా విద్యార్థుల వైవిధ్యం ఉంటుంది. ఏ అంశాల్లో వైవిధ్యం ఉంటుంది అంటే శారీరక అంశాల్లోనూ మానసిక అంశాల్లోనూ వైవిధ్యము అంటే డిఫరెన్షియేషన్ ఉంటుంది. దాన్ని వైయక్తిక భేదాలు అంటారు. ఏమంటారు? వీటిని ఇండివిజువల్ డిఫరెన్సెస్ అంటారు. అదేవిధంగా వైయక్తిక భేదాలు ఇవన్నీ ఫస్ట్ చెప్పిండేది ఒకే వ్యక్తిలోనే చెప్పాము. ఒకే వ్యక్తిలో కాదు, తరగతిలో ఉండే ఇద్దరు వ్యక్తులు తీసుకొని ఎగ్జాంపుల్గా మనం చెప్పాము. అదే ఇక్కడ సెకండ్ పాయింట్ ఏం చెప్తుందంటే వ్యక్తిని వేరు చేసి చూపించే ప్రతి లక్షణాన్ని వైయక్తిక భేదాలు అంటాము. అదేవిధంగా ఇది ఇద్దరు వ్యక్తులకు మాత్రమే చూస్తున్నాం, ఇద్దరు కానీ ముగ్గురు వ్యక్తులను బట్టి చెప్తున్నాం. ఇక్కడంతా శారీరక మానసికంగా కానీ డిఫరెన్షియేషన్ ఉంటుందని. వ్యక్తిని వేరు చేసి చూపించే ప్రతి లక్షణాన్ని వైయక్తిక భేదాలు అంటారు. ఇద్దరు వ్యక్తులు చూసుకున్నాం అనుకోండి, ఒకరు మంచి దయాగుణం కలిగి ఉంటాడు, ఇంకొకరు రాక్షసత్వంతో కలిగి ఉంటాడు, ఇంకొకరు మ్యాథ్స్లో బాగా టాప్గా ఉంటారు, ఇంకొకరు ఫిజిక్స్లో ఉంటారు. ఇలా ప్రతి లక్షణాన్ని మనం వివరించేదాన్ని వైయక్తిక భేదాలు అంటారు. వైయక్తిక భేదాలు ప్రముఖంగా ఈ క్రింది అంశాల్లో కనబడతాయంట. ఏ అంశాల్లో చూడండి, ఇందాక చెప్పుకున్న వాటిలోనే ఇవి కొన్ని వస్తాయి. ప్రజ్ఞాపాఠవాల స్థాయి, శారీరక లక్షణాలు, పాఠ్యాంశ విషయాల సాధన, దృక్పథాలు, మూర్తివత్వ లక్షణాలు, లైంగిక భేదాలు, ఉద్వేగ రీతులు, సాంఘిక పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు. ఇవన్నీ దృక్పథాలంటే వాళ్ళు చూసే విధానం అన్నమాట. ఒక టీచరు మంచి చెప్పినా చెడుగానే చూస్తాడు, ఇంకొకరు చెడుని కూడా మంచిగా మార్చుకునే దృక్పథము ఉంటుందన్నమాట. ఆ విధంగా దృక్పథాలు. మూర్తిమత్వ లక్షణాలు అంటే అన్నీ వస్తాయి వాళ్ళలో. శారీరక, మానసికంగా, ఉద్వేగము, అన్నీ కూడా మూర్తిమత్వ లక్షణాలుగా చెప్పవచ్చు. సాంఘిక పరిస్థితులు అంటే ఫ్రెండ్స్తో కలిసిమెలిసి ఉండడము. ఆర్థిక పరిస్థితులు అంటే కూడా ఒకరు రిచ్గా ఉంటారు, ఒకరు పూర్గా ఉంటారు, ఒకరు మిడిల్ క్లాస్లో ఉంటారు. లైంగిక భేదాలు కూడా డిఫరెన్షియేషన్లో ఉంటాయి. వైయక్తిక భేదాలకు కారణాలు ఏమేమి ఉంటాయంటే అనువంశికత, పరిసరాలు, లైంగిక భేదాలు, జాతి, వయస్సు. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.